అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరుకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి ఇస్సోపు ఉడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చదువుబడిన లేఖన భాగమును గమనించినట్లయితే యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 5వ మాట ఏమిటంటే, నేను దప్పికొనుచున్నాను అనెను. సృష్టికర్తైనటువంటి దేవుడు కలుగునుగాక అని చెప్పగానే నోటి మాటతో సృష్టినంతా కూడా కలుగజేసినటువంటి ఆ గొప్ప దేవుడు శిలువలో వ్రేలాడుతూ 3 మేకుల మధ్యలో బంధింపబడి కనీసం ముఖము తుడుచుకోవడానికి కూడా చేతుల దగ్గరికి రాని స్థితి, నోరంతా కూడా ఎండిపోయి మాట రాని స్థితి, నాలుక ఎండిపోయి కొరప్రాణములో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో వేలాడి 5వ మాటగా పలుకుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. ఆగరు ఇస్మాయేలు ఎడారిలో నీళ్లు లేని స్థలములో వేదనతో బాధతో నీళ్ల కోసం అలమటిస్తున్న సమయంలో ఆగరు ఆగరు అని పిలిచి, ఏమొచ్చింది నీకు, లేయ్, ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఉన్నాడని చెప్పి ఎడారిలో నీటి బుగ్గను పుట్టించినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. 6 లక్షల జనాభాకు బండ సందులో నుండి వాళ్ళకు నీళ్లు కావాలి అంటే బండ సందులో నుండి మోషే చేతిలో ఉన్న కర్రను తీసుకొని బండను కొట్టినప్పుడు ఆ బండల్లో నుండి నీటి బుగ్గను పుట్టించినటువంటి గొప్ప దేవుడు. ఇలాంటి మహిమ కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు 3 సంవత్సరాలు వర్షము ఆగిపోవాలంటే ఆగిపోయింది, మరలా వర్షం పడమంటే వర్షము పడింది. ఇంత సర్వ అధికారము కలిగినటువంటి గొప్ప దేవునికి దాహము వేయడమేంటి? అది బాహ్య సంబంధమైనటువంటి దాహము కాదని మనము గుర్తించాలి. ఆయనకు వేసినటువంటి దాహము ఏమిటంటే, దేవుడి యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బావి దగ్గరికి దాదాపుగా 50, 60, 70 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దాహము తీర్చుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు దాహము ఎవరు తీరుస్తారా అని దాదాపుగా 70 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఎండవేళలో నీళ్లు చెలుకోవడానికి బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా, కాస్త త్రాగటానికి నీళ్లు ఇవ్వండి అని సమరయ స్త్రీని యేసు ప్రభుల వారు అడిగితే సమరయ స్త్రీ అంటాది, మీరు యూదులు కదా, మేము సమరయులు కదా, మీకు మాకు పొత్తు ఎక్కడా, మీకు మాకు సంగత్యం ఎక్కడా, మేమిచ్చే నీళ్ళు మీరు తాగకూడదు కదా, మీరు యూదులు కదా, మేము అంటరాని వారం కదా, మేము పాపులం కదా, మేము కడజాతి వారం కదా, మేము ఎన్నికలేని వారం కదా, మేము విసర్జించబడిన వారం కదా, మేము త్రోసివేయబడిన వారం కదా, మేము కడజాతి వారం కదా, మీరు యూదులై ఉండి మమ్మలను నీళ్లు ఇయ్యమని అడగడం ఎలా అని సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో అన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, అమ్మా, నిన్ను నీళ్ళు ఇయ్యమని అడిగింది ఎవరో? నిజంగా నువ్వు గుర్తించినట్లయితే ఇలా మాట్లాడవు.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికి నీ దప్పికొనడు. హల్లెలూయా. అవునా, నీ దగ్గర చెదుకోవడానికి ఏమి లేదే, బావి లోతుగా ఉందే. అయితే నేనిచ్చే నీళ్ళు ఈ లోక సంబంధమైన నీళ్లు కాదు. నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు ఎన్నటికీ నీ దప్పికొనడు. హల్లెలూయా. అయ్యా, ఆ నీళ్ళు నాకు కూడా ఇవ్వండి. నేను ఎన్నటికీ దాహం కొనకుండా, ఎన్నటికీ నేను దప్పి కొనకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగితే యేసు ప్రభు అంటాడు, నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తని పిలుచుకురాపో అంటాడు. అందుకు ఆమె అంటుంది, నాకు భర్త లేడయ్యా. ఈ మాట కోసమే యేసు ప్రభుల వారు ఆమెను ఈ మాటలు చెప్పాడు. హల్లెలూయా. నాకు భర్త లేడయ్యా, నాకు యజమానుడు లేడయ్యా. అవును, నీవు సత్యమే చెప్పుతివి. హల్లెలూయా. 5 నీకు పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడో అని ఆమె గురించి పలికినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయి, దేవునికి బిడ్డలారా, మాకు ఇలాంటి గొప్ప సంగతులు ఇదిగో మాకు మెసేజ్ వచ్చి నేర్పిస్తాడు అని చెప్పినప్పుడు నీతో మాట్లాడింది ఎవరో కాదు, ఆయనను నేనే మెస్సయ్యను. హల్లెలూయా. మాకు మెసేజ్ వచ్చి అన్నీ నేర్పిస్తాడు దేవుని ఎలా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో అని చెప్పినప్పుడు ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఆ మెస్సయ్యను నేనే అని చెప్పగానే దేవుని యొక్క బిడ్డలారా వెంటనే సమరయస్త్రీ పశ్చాత్తాపడి నా జీవిత చరిత్రను చెప్పినవాడు నిజంగా ఈయన క్రీస్తు కాడా అని చెప్పి అనుకొని సమరయ ఊరిలోకి వెళ్ళి ఊరిలో ఉన్న వారందరినీ కూడా యేసయ్య దగ్గరికి నడిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి దాహము బావిలో ఉన్న నీళ్లు త్రాగినప్పుడు కాదు తీరేది. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీని అడిగింది, బావిలో ఉన్న నీళ్లు చేది నాకు ఇచ్చినట్లయితే నేను త్రాగి నా దాహాన్ని తీర్చుకుంటాను అనేటువంటి ఆశతో కాదు. యేసు ప్రభుల వారు దాదాపుగా 60-70 మైళ్ళు ఎండవేళలో మధ్యాహ్నము 12 గంటలప్పుడు యేసు ప్రభుల వారు నడుచుకుంటూ వచ్చింది బావిలో ఉన్న నీళ్లు త్రాగడానికి కాదు. ఆయన ఆత్మ సంబంధమైన దాహం. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని నమ్ముకుంటావో అప్పుడే యేసు ప్రభుల వారి దాహాన్ని నీవు తీర్చిన వాడవు, తీర్చిన దానవో. హల్లెలూయా. యేసు ప్రభుల వారు శిలువలో వేలాడుతూ నేను దప్పికొనుచున్నాను అన్నటువంటి మాట ఎందుకోసం పలికాడంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలని. నీ కుండను విడిచిపెట్టాలని. సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టి యేసు ప్రభుల వారు దాహాన్ని తీర్చింది. తీర్చడం మాత్రమే కాకుండా అనేకులు యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అనేకులు యేసయ్య దాహాన్ని తీర్చడానికి కూడా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా నీ మనసు మార్చుకోకుండా, నీ ఆలోచన మార్చుకోకుండా, నీ పద్ధతి మార్చుకోకుండా, నీ మాట మార్చుకోకుండా, నీ అలవాట్లు మార్చుకోకుండా, నీ బిహేవియర్ మార్చుకోకుండా ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతూ లోకము, సంసారము, సంపాదన, పాపము స్థిరం అనుకొని జీవిస్తూ ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసమే దాహం కొంటూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు దాహం కొన్నప్పుడు ఆయనకు దాహము తీర్చకుండా చేదు చిరుకను ఆయన నోటికి అంటించారు. నీవు నేను పాపములో ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారికి మనము ఇంకా దాహాన్ని తీర్చకుండా చేదు చిరుకను ఆయన నోటికి అంటిస్తూ ఉన్నట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చేదు చిరుకను అంటిస్తున్నామని
ఆయనకు మనము దాహము తీర్చకుండా, ఆయనకు మనము దాహము ఏమాత్రం తీర్చకుండా ఇంకా మనము లోకములో ఉంటామంటే ఆయనము ఇంకా మనము దాహము తీర్చకుండా ఉన్నాం. చేదు చిరుకను ఆయన నోటికి అంటించేటువంటి వారిగా ఉన్నాం. ఆయన దాహం కుంటూ ఉన్నాడు. అనేకులకు దాహము తీర్చినవాడు, ఎడారిలో నీటి బుగ్గను పుట్టించినవాడు, బండ సందులో నీటిని కలగజేసినవాడు, మారాను మధురంగా మార్చినవాడు, మనకు త్రాగటానికి సమృద్ధిగా నీళ్ళనిచ్చినట్టు ఆ దేవుడు మనల్ని తిరిగి అడుగుతూ ఉన్నాడు, నా దాహము తీర్చండి. ఆయన దాహము ఏదో కాదో మన మనసు మారడమే, మన ఆలోచన మారడమే, మన పద్ధతి మారడమే, మన వైఖరి మారడమే. దేవునికి బిడ్డలారా, వెంటనే సమరేశ్వరి కొండను విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా జీవిత చరిత్రను చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా. క్రీస్తు కాడా. ఈనాడు అనేకులు మందిరానికి వస్తూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, ప్రభు యొక్క రక్త మాంసములో పాలపంపులు పొందుతూ ఉన్నారు. కానీ కొన్ని చెడు అలవాట్లు ఇంకా విసర్జించక యేసు ప్రభుల వారి దాహము తీర్చకుండా ఎంతోమంది ఉంటున్నారు. ఇంకా లోకములో, పాపములో, చీకటిలో, వ్యసనములో జీవిస్తున్నామంటే యేసు ప్రభుల వారికి దాహము తీర్చడం లేదు. నువ్వు ఈరోజైనా యేసు ప్రభుల వారు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. సిలువలో 3 మేకుల మధ్యలో వ్రేలాడి ఎండవేలలో దాహం దాహం దాహమని యేసు ప్రభుల వారు కేకలు వేస్తూ నోటిలో నుండి మాట రాకపోయినా, ఇదిగో నాలుక ఎండిపోయినా, స్వరమంతా ఎండిపోయినా, నీ కోసం నా కోసం ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా ఆత్మీయముగా యేసయ్య ఎండవెలలో సిలువలో వ్రేలాడుతూ ఇదిగో నిన్ను నన్ను వేడుకుంటున్నాడు. ఆయన దాహము తీరాలని, ఆయన దాహము తీర్చాలని, ఇదిగో మన మనసు మారాలని, మన జీవితము మారాలని, మనము మార్పు పొందాలని, రూపాంతరము చెందాలని, మారు మనసు పొంది రక్షణ పొంది యేసు వైపు తిరగాలని, యేసయ్యను నమ్ముకోవాలని, హృదయములో చేర్చుకోవాలని యేసు ప్రభుల వారు నిన్ను నన్ను వేడుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన దాహాన్ని తీరుస్తావా? మనసును మార్చుకుంటావా? ఆయన దాహాన్ని తీర్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.